నువ్వేం బాధపడకు దుర్గా, వాడికేం కాదు. అదెలా చెప్పగలుగుతారు? హ? ఏంటి వాడేమైనా పెద్ద పుణ్యాత్ముడు అనుకుంటున్నారా? బతికి బయటకొస్తే ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేస్తాడో. కాబట్టి వాడిక్కడే చచ్చిపోవడమే బెటర్. ఏం మాట్లాడుతున్నావు దుర్గా? లోపలున్నది నీ మొగుడు. ఎవరు మొగుడు? మా నాన్న వీడి దగ్గర అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడం వల్లే కదా అప్పుడు నన్ను బలవంతంగా వీడు పెళ్లి చేసుకున్నాడు. వీడిని నా మొగుడుగా నేనెలా భావిస్తాను? వాడు నిన్ను మిగతా వాళ్ళలాగా ఒక రాత్రికి పిలవలేదే. బంధువులు చుట్టాలు అందరి ముందు నిన్ను పెళ్లేగా చేసుకున్నాడు. అందుకని వీడితో సంతోషంగా బతకాలా? నేను సంతోషంగా బతకాలంటే వీడిక్కడే చచ్చిపోవాలి. నాకు తెలుసు మీరతనికి సపోర్ట్ గానే మాట్లాడతారని, కానీ అది వినే అవసరం నాకు లేదు. ఏమైందండి? నేను ఫోన్ చేస్తానని చెప్పాను కదా. అయ్యో, ఇక్కడ డబ్బులు కట్టడానికి టైం అయిపోయిందని కంగారు పెడుతున్నారు. డబ్బులు తీసుకొస్తారని చెప్పు, అర్థమైందా? బిడ్డని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. రేపు ఆపరేషన్, ఈరోజు డబ్బులు కట్టాలి. వీడి కూడా హెల్ప్ కోసమే వచ్చాడు. డబ్బులు నా దగ్గర మాత్రం లేవు, కానీ అది ఎక్కడుందో తెలుసు, అది ఎలా తీయాలో కూడా తెలుసు. నువ్వు వస్తే కరెక్ట్గా ప్లాన్ చేసి వెంటనే తీసేద్దాం. ఏమంటున్నావురా? ఎక్కడి నుంచి తీయాలి, ఎలా తీయాలి? నాకేం అర్థం కావట్లేదు. దొంగిలించాలి. రేయ్, నీకు డబ్బు కావాలి, వాడికి డబ్బు కావాలి, నాకు కావాల్సింది కూడా డబ్బే. మన ముగ్గురికి కావాల్సిన డబ్బు ఎక్కడుందో నాకు తెలుసు. అది తీసుకుంటే మన ముగ్గురు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒరేయ్, నేనొక ప్రొఫెసర్నిరా. నేను పోలీసుడినే కదా, వేరే మార్గం లేదు. నీకు వేరే మార్గం ఉంటే నువ్వెళ్ళు. లేకపోవటం వల్లే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇక్కడున్న ఏకైక మార్గం ఇదొకటే. నువ్వు ఓకే అంటే చెప్పు. తన పెళ్లి నేను ఘనంగా చేయిస్తానని ప్రియా నమ్మకంతో ఉంది. తన సంతోషమే నాకు ముఖ్యం. దాని గురించి నేనేం చేయటానికైనా రెడీగా ఉన్నాను. నువ్వు నా కోసం ఏవైనా చేయగలవని మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకుని వచ్చేసాను, నిన్ను నమ్మి. ఏంటి ప్రియా నువ్వు? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, అక్కడ కూడా ప్రాణంతో పోరాడుతున్నాడు. అతని కాపాడాలన్న ఆలోచన తప్ప నా బుర్రలోకి ఇంకేం రాలేదు. మరి అక్కడ ఒంటరిగా నిలబడిన నా పరిస్థితి? ఇప్పుడు నన్నేం చేయమంటావు? పారిపోదామా చెప్పు? పద వెళ్దాం. ఎందుకు? ఏం అవసరం లేదు. నేను ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆయన మాట విన్నానన్న సంతోషమైనా మిగులుతుంది. ఓ, నాతో వచ్చేయడం కూడా తప్పే అంటావు నువ్వు? అవును, తప్పే చేశాను. మా నాన్నకి నువ్వు అసలు నచ్చవని తెలిసి కూడా నేను లవ్ చేసి నీతో బతకాలని అనుకున్నాను చూడు. సరే తల్లి, అయితే వెళ్ళు, నువ్వు చల్లగా ఉండు. అలా నేను వెళ్ళలేను. మరింకేంటి? నాకు నా బ్యాగ్ కావాలి. అది లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను. ఎందుకు? ఎందుకంటే దాంట్లో మా అమ్మ నా పెళ్లి కోసం చేయించిన నగలున్నాయి. అవి లేకుండా నేను ఇంటికి వెళ్తే మా అమ్మ చేతిలో అంతే. మా అమ్మ గురించి నీకు అస్సలు తెలీదు. సరే, దానికి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా బ్యాగ్ ఎక్కడుందో నాకు ఇచ్చేసే చాలు. చూసావారా, ఈమెవడో గొట్టంగాని పెళ్లి చేసుకోవడానికి నేను ఆ బ్యాగ్ వెతికి తెచ్చివ్వాలంట. ఎలా కనిపిస్తున్నా నీకు నేను? అయ్యో రామా, నా బ్యాగ్ కనపడకపోవడానికి కారణం నువ్వే. ఇదిగో, నా బ్యాగ్ కి నేను రెస్పాన్సిబిలిటీ. ఇదిగో, నా బ్యాగ్ ఇక్కడే ఉంది. నీ బ్యాగ్ కి నువ్వే రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? మీకు నమస్కారం. దయచేసి ఇద్దరు కాసేపు గొడవ పడుకుని ఉంటారా? ఏంట్రా? ఇట్రా. ఏంటి? రారా. ఎక్కడికి? అరే, ఎందుకురా గొడవను పెద్ద చేస్తున్నావు? అరే, నేనేం చేయాలరా? నేనెంత క్లియర్ గా చెప్పినా కూడా మళ్ళీ అదే అడుగుతా ఉంది. కొంచెం కూల్ అవరా. ఆమె ఇంట్లోంచి వచ్చిన టెన్షన్, ఆ దొంగల భయంతో ఇలా మాట్లాడుతుంది. ఈ విషయం చెప్పు. ఆ అమ్మాయి కావాలా వద్దా? వద్దు అంటున్నా. అరే తింగరోడా, ఆ అమ్మాయి కొంచెం లూజ్ అయినా తిను మిస్ అయిందా నీకింతకన్నా మంచి అమ్మాయి దొరకనే దొరకదు. అది కరెక్టే. అలా అయితే నేను చెప్పించెయ్యాలి. వెళ్ళి తనకు హెల్ప్ చేయి. అయినా ఇంత పెద్ద సిటీలో ఆ దొంగల్ని నీ ఎక్కడని వెతకండ్రా? రేయ్, నువ్వు ఆ దొంగల్ని ఎంత వెతికినా పట్టుకోలేవు. ఆ బ్యాగ్ కూడా నీకు దొరకదు. మరి ఈ వంకతోనైనా ఆ అమ్మాయి మనసు మార్చేరా. అదేంటి హెల్ప్ చేయడానికి ఇంత తొందరగా ఒప్పేసుకున్నావు? అరే ఏంట్రా ఇది? దేవుడా, నన్ను వదిలేరా బాబు. చూడు, నీ బ్యాగ్ దొంగతనానికి నాకు సంబంధం లేదు, కానీ నువ్వు నన్ను నమ్మి తీసుకొచ్చావు, అందుకే హెల్ప్ చేయాలనుకుంటున్నా. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇదిగో చూడు, కంప్లైంట్ ఇవ్వడం మాకు తెలుసు. అవే మొద్దనే కదా నీ హెల్ప్ అడుగుతున్నాను. అరే ఎందుకు వద్దంటున్నావు? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ మా నాన్నకి క్లోజ్ ఫ్రెండ్ తెలుసా నీకు?
ఆయన దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు మా నాన్నకు తెలిసిపోతాయి. మరి వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వెతకమంటావు? వాళ్ళు ఉండేది ఎక్కడో నాకు తెలుసు. ఏంటి తెలుసా? ఎలా? పొద్దున్నొక్కడు కత్తి చూపించి నన్ను బెదిరించేటప్పుడు వాడి పక్కనే నోటి దురిద తింగరోడు ఒకడు ఉన్నాడు. ఏ బాబా కాలనీకి వచ్చి రామకృష్ణ రాంబాబు అని అడుగు, అప్పుడు తెలిసింది మేమెవరనేది. డోర్ నెంబర్తో సహా అడ్రస్ ఇవ్వచ్చు కదా. వెళ్ళి బండిది. ఏయ్, మేము ఇక్కడి నుంచి వెళ్ళగానే నువ్వన్నీ మర్చిపోవాలి. మర్చిపోతావుగా? లేదు మర్చిపోలేనని చెప్పు, ఒకేసారి దించేస్తాను. ఏంటి? అదేంటి చేతిలో ఇలా ఇవ్వు. ఇవ్వమంటుంటే తిరిగి చూడకుండా వెళ్ళిపో. బాబా కాలనీ వెళ్తే పట్టుకోవచ్చు. సరే గాని ఈ పాటికి వాళ్ళు అన్న అమ్మేసుంటారుగా. ఓకే ఓకే, వాళ్ళు ఏమి అమ్మకుండా మనం వస్తామని ఎదురు చూస్తూ ఉంటారులే. ఓకేనా? న్యాయంగా చెప్పాలంటే మనం కొట్టేసిన డబ్బు అంతా గవర్నమెంట్ గా కదా ఖర్చు పెడుతున్నా. రే, మనం దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నావురా. మళ్ళంటి వాళ్ళ పేర్లు చరిత్రలో ఉండాలి. ఏయ్ రాంబాబు, గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఎలా ఉన్నావు? నాకేంటి సార్, నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నువ్వు నాకు పని చేసి పెట్టాలరా. ఏం పని సార్? నాకు ఒక బండి అర్జెంటుగా కావాలి. సార్ అవన్నీ పాత రోజులు, అవన్నీ ఎప్పుడో వదిలేశాను. నా వల్ల కాదు సార్. రేయ్, నా దగ్గర అబద్ధమా? ఈసారి మంచి అమౌంట్ ఇస్తానురా. మీరు బాగానే ఇస్తారు, నాకు తెలుసు కదా. ముందులా కాదురా, ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. సరే సరే, ఎమోషనల్ అవ్వద్దు సార్. ఎప్పుడు కావాలి? పని రేపొద్దున. ఈ నైటే బండి తీసుకొచ్చాయి. ఏంటి సార్ ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నారు? నా వల్ల కాదంతే. రేయ్, నీ వల్ల అవుతుంది, తీసుకురా. రేపు బండితోరా. ప్లాన్ ఏంటనేది తర్వాత చెప్తాను. సరే సార్. మంది ఒక బతికేనా? నా దగ్గర మాత్రం ఇలాంటి కబుర్లన్నీ చెప్తావు. కర్మరా బాబు. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. డాక్టర్కి చెప్పవయ్యా, రేపు డబ్బులు కట్టేస్తానని. ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లను చూసుకోమనం. వెళ్ళు. నువ్వేంటి ఇంత అప్సెట్ గా ఉన్నావు? రేపు ఏం చేయబోతున్నావు అనే దాని గురించి ఆలోచించుకో. అలా చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించు. అర్థమైందా? కూల్ గా ఉండరా. నేను చూడాలనుకున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడనుకుంటా. ఇది వాడి కారే. నేను వెళ్ళి అతన్ని కలిసేసి వస్తాను. నీకు సదాశివం అంటే కోపం. ఆ కోపం నా మీద చూపించడంలో ఎటువంటి లాభం లేదు. దయచేసి తీసుకోండి. నేను వాడి గురించి ఏం మాట్లాడను, సరేనా? నీకు వాడంటే ఇష్టం లేదు కదా, మరి ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు వాడి కోసం ఇన్ని గంటలు వెయిట్ చేస్తున్నావు? దయచేసి ఆపరేషన్ చెప్తే చేయండి. అర్థం కాదా? ఏంటి మీ బిహేవియర్? సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళు. ఇక్కడ నేను వాడిని చూసుకుంటాను. ఆపరేషన్ చేయలేము. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఉండి దీని ముగింపేంటో చూస్తాను. చెప్తున్నాను కదా, అయ్యో! చేస్తానని. నాకు రేపు డబ్బులు వచ్చేస్తాయి. ఆ ఏర్పాట్లన్నీ చేశాను. మీరు రండి సిస్టర్. కానీ ఆ లోపు నా బిడ్డకి ఏమైనా జరిగితే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను చెప్తున్నా. వదలండి. బయటికి వదలండి. నేను ఎవరో తెలుసా? నేను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాను, అందుకే ఈ పరిస్థితి నాకు. త్వరలో నేను ఛార్జ్ తీసుకుంటాను, అప్పుడు చెప్తాను. ఒక్కడిని కూడా వదలలేను. ఏయ్, నువ్వు నోర్మై. నా బిడ్డకు ఆపరేషన్ జరిగి తీరాల్సిందే, లేదంటే ఒక్కడిని కూడా వదలను.